చెప్తున్నాను, డ్రింకులు తాగొద్దండి. అది మీ 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 ఆరోగ్యాన్ని పాడు చేసిన విషయం అది. సాధ్యమైనంత వరకు డ్రింకులన్నిటిని బంద్ చేయండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఏమండి, ఇజ్రాయెల్ పైన దాహం వేసింది, నీళ్లు కావాలి. ఎడారిలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి? మనకంటే నీరు పుష్కలంగా ఉంటే ఎటు చూసినా గోదావరి. ఏంటి ఎడారిలో నీళ్ళు ఉంటాయా? నీళ్ళు ఉండవు. ప్రియ, నేను త్వర త్వరగా ముగిస్తాను. ఏంటి, మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషేకి చెప్పాడు, మోషే ఆ బండ దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, నీళ్ళు వస్తాయని చెప్పాడు. మోషే వెళ్ళాడు, మాట్లాడాడు, తర్వాత కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. వాళ్ళు చక్కగా తిని త్రాగి సంతోషిస్తూ ఉన్నారు. ప్రియర, మనము త్వరగా ముందుకు వెళ్దాము. ఇలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో 19వ అధ్యాయానికి వెళ్దాం. 19వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 20వ వచనం చదువుదాం. జాగ్రత్తగా వినాలి. యెహోవా ఆ పర్వత శిఖరం మీదకి దిగివచ్చెను. యెహోవా ఏమంటాడంటే, పర్వత శిఖరం మీదకి దిగిరమ్మని మోషేను పిలువగా మోషే ఆ పర్వతం మీదకి ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా ఎద్దుకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. ప్రియరా, ఇక్కడ మోషేని మాత్రమే ఎక్కడ తీసుకుని రమ్మన్నాడు? ఎక్కడ రమ్మన్నాడు? పర్వతం మీదకి రమ్మన్నాడు. ప్రజలు రావద్దు అన్నాడు. ఎందుకు? ప్రజలు దేవుని చూసి తట్టుకోలేరు. ఇందాక చెప్పాను కదా, దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ప్రియరా, ఈ దేవునికి ఇశ్రాయేలు మధ్యవర్తి ఎవరు? హల్లెలూయా, మోషే. ఈ మోషేని ఏమంటున్నాడు? పర్వత శిఖరం మీదకి రా, ప్రజలు రావద్దు, వారు చూసి తట్టుకోలేరు, వారు చనిపోతారు, నీ ఒక్కడివే రా అని మోషేని పిలిచాడు. మోషే పర్వత శిఖరం మీదకి వెళ్ళాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవుడు రాసి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞల పలకలను ఇజ్రాయేల్ ప్రజలకు తీసుకొని రాబోతూ ఉండగా ఏం జరిగిందో 32వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. జాగ్రత్తగా వినాలి. మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటను కూర్చుండి ఆడుటకు లేచిరి. జనులు ఏం చేస్తున్నారట? తింటూ ఉన్నారట, త్రాగుతూ ఉన్నారట, బలు అర్పిస్తున్నారట. ఏమండి, ఆ కింద చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగు వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏం జరిగింది చెప్పండి? హల్లెలూయా. మోషే ఎక్కడున్నాడు? పర్వత శిఖరం మీద ఉన్నాడు. అంటే ఎవరితో ఉన్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. ప్రజలు, సంఘము, కింద ప్రార్థన చేయవలసినటువంటి సంఘము, కన్నీరు కార్చవలసిన సంఘము ఏం చేస్తుంది? తింటూ త్రాగుతూ గంతులు వేస్తూ అల్లరలు చేస్తూ పాపములో పడిపోయి, వ్యభిచారంలో పడిపోయి, దొంగలుగా హంతకులుగా మారిపోయి ఈ సంఘం ఏం చేస్తుందట? ఆడుటకు లేచిరి, బల్లర్పిస్తున్నారట, ఇష్టానుసారంగా జీవిస్తున్నారట. జీవిస్తూ ఉంటే దేవుడు కోపం వచ్చేసింది. దేవుడు ఏమన్నాడు? మోషే దిగు వెళ్ళు. అక్కడ అన్నాడు ఒక మాట, నీ ప్రజలు చెడిపోయిరి. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రజలు ఎవరు? ప్రజలు అందరూ చెప్పాలి. దేవుని ప్రజలు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మోషే ప్రజలు అంటున్నాడు. మోషే ప్రజలా? దేవుని ప్రజలా? దేవుని ప్రజలు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే ప్రజలు అంటున్నాడు. మోషే ప్రజలు చెప్పండి. కాదు కదా. మరి దేవుడు ఎందుకు అలాగన్నాడు? ఎందుకో తెలుసా? మీకు ఇందాక చెప్పినటువంటి ప్రయాణములో వారి కోసం ఎక్కువ ప్రార్థించిన వ్యక్తి ఎవరు? మోషే. చాలాసార్లు దేవుడు వారి అవిధేయతను బట్టి, వారి చెడు క్రియలను బట్టి, వారి పాపాన్ని బట్టి దేవుడు వారిని సంహరించాలనుకున్నాడు. మోషే అడ్డగా నిలబడిపోయేవాడట. ఎవరైనా ఒక బాబు ఇలా రండి, ఎవరో ఆ సిద్ధిగోడు కానీ ఇంకొక బాబు ఇలా రండి, ఎవరొకరు రండి, ఇలా రండి, త్వరగా రావాలి. ఎవరో ఒకరు, జాన్సన్, ఎవరైనా త్వరగా ఫాస్ట్గా రండి. ప్రియులారా చూడండి, ఇలా రండి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఒక బలమైనటువంటి ఒక సూర్యరశ్మి ఉందనుకుందామండి. ఒక వేడి, విపరీతమైన వేడి. ఆ వేడికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు అనుకుందాం. ఈ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.
ఈ ప్రజల మీద ఆ వేడి పడకుండా ఉండడానికి ఇలా చేతులు చాపి ఆ వేడి ఈ ప్రజల మీద పడకుండా మోషే ఏం చేశాడు అడ్డంగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వేడి ప్రియులరా ఈ వెనుకున్నటువంటి ప్రజల మీద పడితే, ఇలరా ఈ ప్రజల మీద ఉన్నట్టు వెనుకుని ప్రజల మీద పడితే తట్టుకోలేరు. ఆ వేడికి తట్టుకోలేక ఏమైపోతారు? మాడిపోతారు, నశించిపోతారు. ఈ ప్రజలు నశించిపోకూడదని, మాడిపోకూడదని మోషే ఏం చేస్తున్నాడు? చేతులు చాపి ఆ ఇశ్రాయేలు ప్రజలకు అడ్డంగా నిలబడిపోతున్నాడు. ఇప్పుడు వేడి ఎవరి మీద పడుతుంది? మోషే మీద పడుతుంది. ఆ యొక్క దేవుని ఉగ్రత మోషే మీద పడబోతుంది. కానీ దేవుడు అడ్డంగా నిలబడి ఏం చేస్తున్నాడు? మోకరించి అయ్యా ఈ ప్రజలు కనికరించండి అయ్యా ఈ ప్రజలను రక్షించండి అయ్యా ఈ ప్రజలను ఏమి చెయ్యొద్దయ్యా అని ఈ మోషే ఏం చేస్తాడు తెలుసా? పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళి కూర్చోండి. ఏమండి, అనేక మార్లు ఈ ప్రజలు రక్షించడానికి మోషే అడ్డంగా నిలబడ్డాడు. కాబట్టి ఈ ప్రజలు ఎవరు ప్రజలయ్యారు? మోషే ప్రజలయ్యారు. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో ఎవరైనా ఒక ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పుడు అందులో ఒక కుమార్తెని బాగా తల్లి ఎక్కువగా ప్రేమిస్తుంది. ఏంటి, ఏదైనా తప్పు చేసి ఆ తండ్రి కొట్టడానికి వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఏమండి ఏమనొద్దండి, పర్లేదండి, చిన్నదే కదండి, నేను చెప్తానండి అని తల్లి ఏం చేస్తుంది చెప్పండి? అడ్డం వస్తుంది కదా, అడ్డం వస్తుంది. కొన్నిసార్లు అలా చూసి తండ్రి ఏమన్నాడు? ఒకసారి ఇదిగో ప్రతిసారి నేను గద్దిస్తూ ఉంటే నువ్వు అడ్డు వస్తున్నావు కదా, ఇదిగో చూడు నీ కూతురు ఏం చేసిందో, ఇదిగో చూడు నీ కొడుకు ఏం చేశాడో. అక్కడికి వెళ్ళి రోడ్ల మీద ఇసుకలో దొరుకుతున్నాడు నీ కొడుకే. నిజానికి ఎవరి కొడుకు చెప్పండి? ఇద్దరు కలిసి పుట్టాడే కదా, ఇద్దరు కొడుకే కదా. కానీ ఏమంటాడు? నీ కొడుకే అంటాడు. కారణం ఏంటి తెలుసా? అనేక మార్లు ఆమె ఆ యొక్క శిక్షకు ఏం చేస్తుందంటే అడ్డం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క శిక్షకు మోషే అడ్డం వచ్చి, మోషే ప్రియుల వారి కోసం కన్నీరు కార్చి, మోషే వారి కోసం విజ్ఞాపన చేసి, మోషే వారి మీద పడబోతున్న ఉగ్రతను తప్పించడానికి మోషే ప్రార్థనలు చేస్తూ, విజ్ఞాపన చేస్తూ దేవుని కోసం కన్నీరు కారుస్తున్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రజలు నశించిపోయిరి అని చెప్తున్నాడు. 11వ వచనం చదవండి ఒక్కసారి. మోషే తన దేవుడిని యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అడుగుతూ ఉన్నాడు. అయ్యా నీవే కదా ఐగుప్తులో బానిసలుగా ఉన్న ప్రజలు విడిపించావు, పాపములో ఉన్న ప్రజలను, నలిగిపోతున్న ప్రజలను నువ్వు విడిపించావు, వారి పాలు తెల ప్రవహించి దేశాన్ని నడిపిస్తానని చెప్పావు. మళ్ళా నువ్వే ప్రభువా వారిని శిక్షిస్తానంటే ఎలా చెప్పండి? ఒకప్పుడు మనం అందరం ఎక్కడున్న వాళ్ళం? లోకంలో ఉన్నవారం. లోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు పిలుచుకున్నాడు. పిలిచిన తర్వాత మన క్రియలు బాగాలేవని, ప్రియరా మన నడవడికి బాగాలేదని, మనం పాపంలో పడిపోతున్నామని దేవుడు మనం శిక్షించాలనుకుంటే మన కోసం ప్రార్థన చేసింది ఎవరు? సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా సంఘం కోసం కన్నీరు కార్చింది సేవకుడు, సంఘం కోసం నలిగిపోతున్నది సేవకుడు, సంఘం కోసం ప్రియరా అన్నిటిని త్యాగం చేసుకున్నది సేవకుడు. ఈ సేవకుడు ప్రియరా వేటి మీద మనసు పెట్టుకోడు. అయ్యా ఇదిగో ఈ సేవకుడు నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోడు, సంఘము బాగుంటే చాలని కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంఘ ప్రజలు కొన్నిసార్లు సేవకుని విమర్శిస్తారు, కొన్నిసార్లు ఈ సంఘ ప్రజలు సేవకుని దూషిస్తారు, ఈ సంఘ ప్రజలు కొన్నిసార్లు సేవకుని అపార్థం చేసుకుంటారు. అయినా కూడా ఆ సంఘ కాపురు ఏం చేస్తాడు? తన సొంత బిడ్డల వలె, జాగ్రత్తగా వినాలి, ఈ సంఘ బిడ్డలను సొంత బిడ్డల వలె కొన్నిసార్లు ఆ విమర్శనలు చెవిని పడ్డా, ఆ కొన్నిసార్లు ఆ నిందను చెవిని పడ్డా, పోనీలే నా ప్రజలే కదా, నా దేవుని ప్రజలే కదా, నా సంఘ బిడ్డలే కదా, నా పిల్లలాంటి వారే కదా అని ఆ సేవకుడు ఎన్ని నిందలైనా భరిస్తూ, మీకోసం కన్నీళ్లు కారుస్తూ, మీకోసం మోకరిస్తూ, మీకోసం అహర్నిశలు ప్రయాసపడుతూ, మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటూ, మీకు ఏ ఇబ్బందులు వచ్చినా మీకు తోడుగా ఉంటూ, మీకు ధైర్యాన్ని చెబుతూ, మీకు ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, సేవకుడు ఎంతగా నలిగిపోతాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియరా నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి 11 అయ్యిందండి. మీకు తెలుసా పెద్దాపురం రోడ్డు, పెద్దాపురం నుంచి కాకినాడకు ఆ నైట్ టైం రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే
రోడ్డు చిన్నది, పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తాయి, సామాన్లు కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా ఇక్కడ రూమ్ బాగుంటే మిమ్మల్ని ఉంచేద్దామయ్యా, ఇంత రాత్రి పంపించడం మాకు ఇష్టం లేదయ్యా అని బ్రతిమలాడారండి. ఎందుకంటే అది చాలా భయంకర పరిస్థితి. నేను చెప్పాను, లేదండి, చాలాసార్లు నేను అర్ధరాత్రి అయినా కూడా నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను మీటింగ్ అయిన తర్వాత, నాకేం ఇబ్బంది లేదు అని చెప్తూ ఉండేవాడిని. ప్రియారా, అనేక సార్లు ఎక్కడికి పిలిచినా ఏం చేస్తాం? వెళ్తాం. ఏమండి, మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఎవరుంటున్నారు? సేవకుడే ఉంటాడు. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ముందు ఎవరుంటారు? దైవజనుడే ఉంటాడు. మీ ఇంట్లో ఏం జరిగినా అన్ని విషయాల్లో కూడా దైవజనే ముందుగా ఉంటాడు. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు అన్ని సందర్భాల్లో ఉండరు. కానీ సేవకుడు ప్రతి సందర్భంలో నీ పక్షాన ఉంటాడు, నీ కోసం కన్నీరు కారుస్తాడు. ఆయన ప్రియరా, నీ కోసం ఆయన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు. అయ్యా దేవా, ఇదిగో ఈ సంఘాన్ని దీవించినాయినా, ఈ బిడ్డలను దీవించినాయినా, ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా, వీరు మరలా లోకంలోకి వెళ్ళిపోతారేమో, ఇదిగో ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది నాయనా అని మీకోసం ఏం చేస్తాడు? సేవకుడు కన్నీరు కారుస్తాడు ప్రియరా. కానీ ఈరోజు ఆ సేవకుడి కన్నీరు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఈరోజు ఆ సేవకుడి త్యాగాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఉద్యోగాన్ని విడిచిపెడతాడు, కుటుంబాన్ని విడిచిపెడతాడు, పస్తులు కూడా ఉంటాడు. చెప్పండి, ఎన్నోసార్లు మీటింగ్కి వెళ్ళిన తర్వాత 11 గంటలకి 12 గంటలకి భోజనం చేసే రోజులు ఉన్నాయి. రాత్రి 6 గంటలకే భోజనం పెట్టేశారు. ముందు పెట్టిన ప్రమాదమే, వెనక పెట్టిన ప్రమాదమే ప్రియారా. అయినా కూడా సేవకుడంటే లోకువా? ప్రియారా, అందరికీ సేవకుడంటే లోకువే. సంఘంలో ఉన్నవారికి లోకువే, బయట ఉన్నవారికి లోకువే. ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. సేవకుడు మంచి బట్టలు వేసుకున్నాడు అనుకోండి, మా పాస్టర్ గారికి ఎంత బాడాయి వచ్చింది చూడండి. సూట్లు వేస్తున్నాడు, బూట్లు వేస్తున్నాడు, పూల రంగులా తిరుగుతున్నాడు, తినడానికి తిండి లేదు కానీ బట్టలు వచ్చాయట. జత బట్టలు కొనేవారు పాస్టర్ గారికి, ఎవరో ఇస్తారు బట్టలు, వేసుకుంటాడు దైవజనుడు. కానీ మా పాస్టర్ గారు బాబు మెరిసిపోతున్నాడు ఇవాళ మన పాస్టర్ గారు అని సంఘంలో కొంతమంది గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఒకవేళ పాస్టర్ గారి దగ్గర లేవను, లేకపోతే ఉండి కూడా వేసుకోలేక ఏదో నార్మల్ బట్టలు వేసుకొచ్చాడు అనుకోండి, ఏమంటో తెలుసా? ఇదేం పాస్టర్ గారండి, ఎప్పుడు బెకార్పూడిలా ఉంటాడో, ఎప్పుడు మంచి బట్టలు వేసుకోడు, ఎప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు మా పాస్టర్ గారు. ఇలాంటి పాస్టర్ గారు మా పాస్టర్ గారిని ఎలా మేము చెప్పుకోగలం? అంటే పాస్టర్ గారు కొత్త బట్టలు వేసుకున్నా ప్రమాదమే. చెప్పండి, పాస్టర్ గారు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా ప్రమాదమే. ప్రియరా, పాస్టర్ గారు చక్కగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నాడు అనుకోండి, మా పాస్టర్ గారికి ఏ బాధ లేదండి. ఆయనకి ఏంటండి బాబు, ఆయనకి ఏ కష్టం లేదండి. మా బాధలు, మా కష్టాలు ఆయనకి ఏం తెలుస్తే? పాస్టర్ గారు సంతోషంగా ఉన్న ప్రమాదమే. ఒకవేళ పాస్టర్ గారు ఇంట్లో దిగులుగా ఉన్నారనుకోండి, మా పాస్టర్ గారు ఎప్పుడు ఇలా ఉంటాడేటి, దిగులు ముఖం వేసుకొని బిక్కు బిక్కు బిక్కుమని ఇప్పుడు ఎడుతూ ఉంటాడేటి మా పాస్టర్ గారు. మా పాస్టర్ గారు జీవితం ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటాడు మా పాస్టర్ గారు. ఎలా ఉన్నా ప్రమాదమే. ప్రియరా, పాస్టర్ గారు మంచి బండి కొనుక్కున్నాడు అనుకోండి, పాస్టర్ గారు బండి కొనుక్కున్నాడంట, డబ్బు ఎక్కడి నుంచి వచ్చేస్తుందో, మనం ఇచ్చిన డబ్బే కదా, బండి కొనుక్కొని తిరుగుతున్నాడు పాస్టర్ గారు. ఒకవేళ బండి లేక సైకిల్ మీద తిరిగాను అనుకోండి, పాస్టర్ గారికి బండి అన్నా ఉండదా? బండి కొనుక్కోవాలి కదా, ఆళ్ళు ఎడుకుంటావా బండి, నువ్వు పాస్టర్ గారు అయి ఉండి. బండి ఉన్నా ప్రమాదమే, బండి లేకపోయినా ప్రమాదమే. దేవుడు స్తోత్రం, నేను కొనుక్కోకుండా, ఎవరిని అడుక్కోకుండా దేవుడు బండి ఇచ్చాడు. బండిచ్చిన కుమారుని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఒకవేళ నేనే కొనుక్కున్నాను అనుకోండి, ఏమంటారు? చర్చి చూది ఎలా ఉంది, పాస్టర్ గారు కొత్త బండి వచ్చిందంట, కొత్త బండి కావాల్సి వచ్చిందంట, ఏమి అందాక సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవచ్చు కదా, డొక్కు బండి అని మీరే అంటారు. ఒకవేళ బండి కొనుక్కోలేదనుకోండి, సైకిల్ మీద వెళ్ళారనుకోండి, ఎవరైనా మీ దగ్గర ఎవరు బండి అడుగుని అనుకోండి, పాస్టర్ గారు బండి అని కొనుక్కోకపోతే ఎలాగా? మీటింగ్లకి వాడబడుతున్నాడు కదా, ఆత్మానికి మనల్ని అడిగితే ఎలాగ, మనం ఎలా ఇస్తాం? చూడండి ఎన్ని బాధలు పాస్టర్ గారికి ప్రియరా. ఒకవేళ పాస్టర్ గారు సంఘంలో, అమ్మా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా, ఇదిగో నేను మా పాస్టర్ గారికి, మా ఆత్మీయ తండ్రికి నేను 15వ వంతు ఇస్తున్నాను, నన్ను దేవుడు దీవిస్తున్నాడు, మీరు 10వ వంతు ఇవ్వండి అమ్మా, బైబిల్ ప్రకారంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ఒకవేళ దశంభాగం గురించి మీకు చెప్పాను అనుకోండి, మా పాస్టర్ గారు డబ్బు పిచ్చి ఎక్కువ, ఎప్పుడు డబ్బుల కోసమే చెప్తాడు, ఎప్పుడు దశంభాగాల కోసమే చెప్తాడు మా పాస్టర్ గారు అని సనుక్కునేవారు ఉంటారు. ఒకవేళ ఈ సంఘస్థులు ఇస్తారు ఎవరో మనం చెప్పడం ఎందుకు? దేవుడు ప్రేమ ఉంటే వారే ఇస్తారు, దేవుడే వారితో మాట్లాడి వారి హృదయాలు ప్రేరేపించడం వారే ఇస్తారు. నేను ఎందుకు చెప్పడం అని కామ్గా కూర్చున్నాం అనుకోండి, పాస్టర్ గారు కానుకలు ఏమమ్మండి అడగాలి కదా పాస్టర్ గారు. చూడండి ఎన్ని బాధలు. అడిగినా ప్రమాదమే, అడగకపోయినా ప్రమాదమే. ప్రియరా,
పాస్టర్ గారు ఏంటి ఒక మంచి గృహం కట్టుకున్నారనుకోండి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చేస్తుందో పాస్టర్ గారికి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చేస్తుందో ప్రియరా. అప్పులు చేసి కట్టమని చెప్పారా ఏంటి? ఎలా కట్టుకున్న ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇక్కడ ఇవి నా మాటలు కాదు, బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఆ మాటలు నేను మీకు చూపిస్తాను. ఒకవేళ పాస్టర్ గారు ఏంటి మీ ఇంటి గృహదర్శనాలకి ప్రతి వారం వచ్చేసాడు అనుకోండి, ఏం చేస్తారు? కొన్నిసార్లు అంటే ఒక ఆయన అలాగేనట, ప్రతి వారం వెళ్ళిపోతున్నారట. పాస్టర్ గారు వచ్చే టైంకి ఆ ఇంట్లో ఎవరు ఉండకుండా మాయమైపోతున్నారు. ఎందుకంటే పాస్టర్ గారు వస్తాడు, ఎంతో కొంత కానుక ఇవ్వాలి అని ఏం చేస్తున్నారంట, ఆ ఇంటి నుంచి ఆ టైంకి సైడ్ అయిపోతున్నారట. చెప్పేస్తారు, పాస్టర్ గారు ఇవాళ మా ఇంటికి వచ్చారు, ఇప్పుడు మీ ఇంటికి వస్తాడట అని ఫోన్ చేస్తారు. ఆ అమ్మగారు ఏం చేస్తుంది? ముసలమ్మ ముచ్చట్లు ఎట్టుకోవడానికి పక్కకి వెళ్ళిపోద్ది. ఈ పాస్టర్ గారు వస్తాడు, ఇంట్లో ఎవరు ఉండరు, స్తోత్రం ఆయన ఈ కుటుంబాన్ని దీవించు ప్రవ్వా అని ఆయన వెళ్ళిపోతాడు. ఏంటి కానుకలు ఇవ్వాల్సి వస్తుందని పాస్టర్ గారు ఆత్మానికి వచ్చేస్తారండి బాబు పాస్టర్ గారు, ఇక మేము ఎలా ఉన్నామో ఆలోచించడు అని అనుకుంటారు. ఒకవేళ అవసరం అయితే వాళ్ళే పిలుస్తారు, వారికి ఏదైనా బలహీనతలు ఉంటే వాళ్ళే పిలుస్తారు, వారికి ఏదైనా అనారోగ్యం వస్తే వాళ్ళే పిలుస్తారు. మనం సంఘాల వారి కోసం ప్రార్థన చేస్తున్నాం కదా అని కామ్గా ఉండిపోయి అనుకోండి, పాస్టర్ గారు ఏమంటారు? ఈ పాస్టర్ గారు గృహదర్శనానికి రాడండి, ఎలాగైతే మా మందిరానికి రాము, ఇదిగో పాస్టర్ గారు చూడు ఎప్పుడు వాళ్ళింటికాడే కూర్చొని ఉంటాడు, వాళ్ళింటి దగ్గరే ఉంటాడు. అలా ఉండాలి పాస్టర్ గారు అంటే. చెప్పండి అమ్మా, ఎన్ని బాధలు పాస్టర్ గారులకి. రోజు వచ్చినా ప్రమాదమే, రాకపోయినా ప్రమాదమే. ప్రియరా ఏంటి పెట్టిన ఆహారం అంతా కడుపు నిండా తినేసాం అనుకోండి, ఎంత అన్న పెట్టేనే శాంతమ్మా తినేసాడే పాస్టర్ గారు, ఒక్క మెతికన్నా ఉంచలేదే, మొత్తం తినేసాడే, ఇక మా పిల్లలకు కూడా లేదే, మొత్తం తినేశాడు. ఒకవేళ ప్రియరా పాస్టర్ గారు, అమ్మా మీకు ఉందో లేదో పర్వాలేదమ్మా, కొంచెం చాలమ్మా, అందరూ అలా ఉంటారా పక్క పిక్కులాగా, నాకు కొంత సరిపోద్ది అమ్మ కొంచెం చాలమ్మంటే, ఏంటండి పాస్టర్ గారు అంత మొహమాట పెట్టి, మా ఇంటి గారు తినరా, మా ఇంటి దగ్గర తినరా, మా ఇంటి దగ్గర చేయగడగరా. చూడండి, తింటే తిండిపోతంటారు, తినకపోతే ఏమంటారు? వదలబోతా. ఏమండి రకరకాల పేర్లు ఎవరికి పెడుతున్నారు ఈరోజు? పాస్టర్ గారులకే. ఏంటి ఆ రోజు మోసే నాయకుడు ఎంత నలిగిపోయాడో, ఎంత ఎంత చిత్రహింసలు పడ్డాడో, ఎంతగా వేధించారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియరా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏంటి దేవుని సేవకుడు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, త్వరగా గలతీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చదువుతాం. ఇప్పుడు నేను మనుషుల దేని సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దేని సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరువాడునా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరిన వాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును. ప్రియరా కొంతమంది సేవకులు ఏం చేస్తారు తెలుసా? సంఘంలో ఉన్న వారిని పొగుడుతారు, బాగా కానుకలు ఇచ్చారనుకోండి, వారిని పొగుడుతూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్పింది? అలా పొగడొద్దని చెప్పింది. ఒకవేళ పొగిడి వారిని సంతోషపెట్టాలనుకుంటే నువ్వు ఎప్పటికీ క్రీస్తు దాసుడవు కావు. అందుకే ప్రియరా నేను ఎప్పుడు ఎవరు కానుక ఇచ్చినా ఎప్పుడు చెప్పనండి. చెప్పేనా? మన చర్చికి ఎవరెవరెంత కానుకలు ఇచ్చారు చెప్పేనా? చెప్పలేదు, ఎక్కడా చెప్పను. బయట మీటింగ్లకు వెళ్ళినప్పుడు చెప్తాను, బయట వేరే చోటకి వెళ్ళినప్పుడు చెప్తాను, మా మందిరం కట్టినప్పుడు పలానా వారు ఇలా సహాయం వాళ్ళకి చెప్తాను. వాళ్ళ ముందు పొగిడి వాళ్ళ దగ్గర మంచోడిని అయిపోవాలని, వారిని సంతోషపెట్టాలని వారిని ఎప్పుడూ పొగడనండి. నాకు పొగడతలు ఇష్టం ఉండో, పొగడటం ఇష్టం ఉండదు. నన్ను ఎవరైనా పొగిడారనుకోండి, నన్ను ఎందుకు ఇలా పొగుడుతున్నారని బాధపడతాను. నేను ఎవరిని కూడా పొగడడానికి నేను ఇష్టపడనండి ప్రియరా. ప్రియ ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. మొదటి వచనం చదవండి, 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. పౌలు గారు ప్రియారా తన ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి సంఘం కోసం ప్రయాసపడుతూ ఉంటే, అనేక మందిని సువార్త రక్షిస్తే ఏం చేశారంట? వచ్చిన 6 నెలలకే వెనక్కి వెళ్ళిపోయారట. అక్కడికి వెళ్ళిపోతున్నారంట. ఆ సంఘం బాగుందండి, ఆ సంఘంలో ఏసీ ఉందండి, ఆ సంఘంలో టైల్స్ ఉన్నాయండి, మేము అక్కడికి వెళ్ళిపోతామండి. ఇక్కడ మీకోసం ప్రార్థించిన సేవకుని మర్చిపోయి, మీకోసం కన్నీరు కాచిన సేవకుని మర్చిపోయి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతూ ఉన్నారట. ఈ వాక్యం మాకు నచ్చదండి, ఈ ప్రార్థన మాకు నచ్చదండి. ఇదేంటండి ఆరాధన ఎలా చేస్తున్నారు?
ఈ ఆరాధనలు కొంతమందికి నచ్చో, ఈ ప్రార్థనలు మాకు నచ్చో. రాత్రి పాస్టర్ గారు ఎవరో తెలుసా? అభిషేకము కలిగిన దైవజనులను దేవుడు మన ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. ఏంటి, ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా రాత్రి లైన్లు కట్టేసారండి ప్రార్థన చేయించుకోవడానికి. కానీ మనోళ్ళు ఏమంటారో, ఈ ప్రార్థన మాకు వద్దండి, మా ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మాకు సహాయం చెయ్యి, మేము నీ కుమారుడును నీ కుమార్తెను యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అదే మన ప్రార్థన. అలాంటి ప్రార్థన కావాలి. మీకోసం కన్నీరు కార్చే సేవకుడు ప్రార్థన అవసరం లేదు. ప్రియులారా, ఏమండి, ఎంత త్వరగా మీరు భిన్నమైన సువార్తకు ఎలా తిరిగిపోతున్నారో నాకు ఆశ్చర్యం కలుగుతుందని పౌలు తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. చదవండి, త్వరగా ముగించేస్తాను. అదే పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 4:19 వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము ఎందేర్పడు వరకు క్రీస్తు ఏమన్నాడు? మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది.